బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనకు వెళ్లారు. ముంబై పర్యటనకు వెళ్లిన ఆయన పలువురు పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీల నిర్వాహకులను ఆహ్వానించనున్నారు. పారిశ్రామికవేత్తలతో పలు కీలక అంశాలపై లోకేష్ చర్చించనున్నారు. లోకేష్ తన పర్యటనలో భాగంగా టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ట్రాఫిగురా సీఈఓ సచిన్ గుప్తా, ఈఎస్ఆర్ గ్రూప్ హెడ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ సాదిద్ షా, హెచ్పీఈఎన్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సితా దాస్ గుప్తా, బ్లూ స్టార్ లిమిటెడ్ డిప్యూటీ చైర్మన్ వీర్ అద్వానీతో సహా పలువురు పారిశ్రామికవేత్తలను లోకేష్ కలవనున్నారు. ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటన కొనసాగనుంది. అలాగే ఇవాళ సాయంత్రం ముంబైలో నిర్వహిస్తున్న 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో కూడా మంత్రి లోకేష్ పాల్గొనున్నారు. అలాగే నవంబర్లో విశాఖపట్నం వేదికగా జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొనాలని పలువురు పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేష్ ఆహ్వానించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసి విశాఖలో జరిగే సదస్సుకి కూడా ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు జరగబోతున్నటువంటి నేపథ్యంలో దేశ విదేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఈ సదస్సుకు ఆహ్వానిస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ముంబై పర్యటనకు వెళ్లారు. అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలను ఆయన కలవబోతున్నారు. కూడా కోరి వాళ్ళని సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించబోతా ఉన్నారు. పారిశ్రామికవేత్తలతో కీలకమైన చర్చిస్తున్నారు. లోకేష్ తన పర్యటనలో భాగంగా టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్నటువంటి నటరాజన్ చంద్రశేఖరన్, అలాగే ట్రాఫిగురా సీఈఓగా ఉన్నటువంటి సచిన్ గుప్తా, ఈఎస్ఆర్ గ్రూప్ హెడ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ సాదిద్ పాటు హెచ్పీఐఎన్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సితా దాస్ గుప్తా, బ్లూ స్టార్ లిమిటెడ్ డిప్యూటీ చైర్మన్ వీర్ అద్వానీతో సహా పలువురు పారిశ్రామికవేత్తలను కలవబోతా ఉన్నారు. ఉద్యోగాల కల్పన, అలాగే పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగబోతా ఉంది. ఇవాళ సాయంత్రం ముంబైలో నిర్వహిస్తున్నటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో కూడా మంత్రి పాల్గొనబోతా ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా విశాఖపట్నం వేదికగా జరగబోతున్నటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పాల్గొనాలని కూడా వాళ్ళందరినీ మంత్రిని నారా లోకేష్ ఆహ్వానించబోతా ఉన్నారు. దేవి.